గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఘన విజయం సాధించి సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్న హనుమాన్ జంక్షన్లోని అన్నపూర్ణ ఏజెన్సీస్ అధినేత నూలు నరసింహారావు. మిగిలిన 4 సంవత్సరాలు కూడా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విజయవంతంగా పూర్తి చేసి గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. గన్నవరం నియోజకవర్గంలో కామ్రేడ్ కుచ్చలపల్లి సుందరయ్య, ఉక్కు కాకాని వెంకటరత్నం లాంటి మహానుభావులు శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించినటువంటి గన్నవరం నియోజకవర్గానికి యార్లగడ్డ వెంకట్రావు గారి రాకతో దశ దిశ మారింది. మమ్మల్ని ఎవడ్రా అడ్డుకొనేది అంటూ గర్విష్ఠుల్లాగా విర్రవీగుతున్న ఎంతో మందికి యార్లగడ్డ వెంకట్రావు గారి రాక ఒక చెంపపెట్టు. టీడీపీ పార్టీకి గన్నవరంలో అభ్యర్థి లేరంటూ హేళనగా ఎగతాళిగా మాట్లాడిన ఎంతో మందికి యార్లగడ్డ వెంకట్రావు గారి రాక పూర్వ వైభవం తీసుకొచ్చింది. నారా లోకేష్ గారు చేపట్టిన యువగలం పాదయాత్రలో టీడీపీ కండువా కప్పుకొని నారా లోకేష్ గారితో పాటు అడుగులో అడుగు వేస్తూ యార్లగడ్డ వెంకట్రావు గారు యువగలం పాదయాత్రలో నడిచారు. యువగలంలో నారా లోకేష్ గారికి, యార్లగడ్డ వెంకట్రావు గారికి గన్నవరం ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఎన్నికల ప్రచారంలో గన్నవరం నియోజకవర్గం దశ దిశ మారుస్తానని, భూ కబ్జాలకు, రౌడీయిజానికి తావు లేకుండా వెళ్లిపోయిన కంపెనీలను తిరిగి తీసుకొస్తానని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, ప్రజలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికి శిక్ష పడే విధంగా చూస్తానని, గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ప్రజలకు యార్లగడ్డ వెంకట్రావు గారు మాట ఇచ్చారు. 2024 మే 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గతంలో పనిచేసిన 10 మంది శాసనసభ్యుల కంటే ఎన్నడూ లేని విధంగా 37,628 ఓట్ల మెజారిటీతో, భారీ మెజారిటీతో రికార్డు సృష్టించారు యార్లగడ్డ వెంకట్రావు గారు. రాష్ట్రంలోనే ఎక్కువ ఓట్లు వచ్చిన 9వ శాసనసభ్యుడిగా 1,35,552 సాధించిన ప్రజా నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు గారు. చంద్రబాబు నాయుడు గారి వేదనకు సమాధానంగా, భువనమ్మ గారికి గిఫ్టుగా గన్నవరం నియోజకవర్గ ప్రజలు యార్లగడ్డ వెంకట్రావు గారిని గెలిపించి శాసనసభకు తమ ప్రతినిధిగా పంపించారు. బూతు రాజకీయాలకు, భూ సెటిల్మెంట్లకు, భూ కబ్జాలకు, అక్రమ మైనింగ్, అక్రమ కేసులకు స్వస్తి పలికి గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి ధ్యేయంగా పరిశ్రమల స్థాపన, యువతకు ఉపాధి అవకాశాలు, మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధి, గత ప్రభుత్వంలో వెనక్కి వెళ్లిపోయిన అశోక్ లైలాండ్ కంపెనీని తిరిగి తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారిది. 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ నిరుద్యోగ యువత గన్నవరం నియోజకవర్గంలో ఇప్పించలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటడని చెప్పా. దాదాపు జాబ్ మేళాల ద్వారా హెచ్సిఎల్ కంపెనీని కూడా తీసుకొచ్చి 2,000 మందికి ఉద్యోగం ఇప్పించాం. ఇక్కడ అశోక్ లైలాండ్ వారు 600 మందికి ఇప్పుడు ఉద్యోగం ఇచ్చారు. రాబోయే కాలంలో ఇంకో 1,200 ఉద్యోగాలు ఈ సంవత్సరంలో రాబోతున్నాయి. అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న ఎన్నో కుటుంబాలకు ప్రభుత్వం నుండి సహాయం వచ్చేలా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు కృషి చేశారు. వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం నిరంతరం వెళ్ళిన వాళ్ళందరికీ గన్నవరం ఆఫీసులో వెళ్ళిన వాళ్ళందరికీ అప్లికేషన్ తీసుకుని ప్రతి వారానికి ఒకసారి సీఎం రిలీఫ్ ఫండ్ ఆయన చెక్కుల ద్వారా పేద ప్రజలకు అందిస్తున్నారు. ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో ప్రతి పేద ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా అప్లికేషన్ పెట్టుకుని శుభ్రంగా తీసుకున్నారు. ఎవరు రిజెక్ట్ అవ్వట్లా. ఆయన దగ్గర చేసే కృషి కానీ, ఆయన ఆఫీసులో టైం కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ అందరికీ చాలా గౌరవంగా ఉంటుంది. పాడి రైతులకు అండగా నిలబడేందుకు మినీ గోకులం వంటి షెడ్లను రైతులకు ప్రభుత్వం నుంచి అందించారు. గన్నవరంలోని అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి కోసం తనదైన మార్పు చూపిస్తున్నారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు. వరదల సమయంలో వరద ముంపు ప్రాంతాలకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు స్వయంగా వెళ్లి
ప్రజలకు నేనున్నాను అనే భరోసా కల్పించి 3 పూటల భోజనం పంపిణీ చేసి వారికి కావలసిన ప్రతి ఒక్క వసతి కల్పించి బాధిత ప్రజలకు అండగా నిలబడ్డారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ ఏర్పాటు చేసి అన్ని శాఖల అధికారులను సమన్వయపరిచి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నారు. సొంత నిధులతో 100 మోటార్లు రైతులకు అందించారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు. గన్నవరం నియోజకవర్గంలో 15,000 ఉద్యోగాలు కల్పించకపోతే మళ్లీ మీ ముందుకు వచ్చి ఓటు అడగనని ధైర్యంగా చెప్పి అన్న మాట కోసం మెగా జాబ్ మేళా నిర్వహించి యువతకి ఉద్యోగాలు కల్పించిన ఏకైక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు. మల్లవల్లి పారిశ్రామికవాడ అభివృద్ధి లక్ష్యంగా పలు దఫాలుగా పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు. గన్నవరం విమానాశ్రయం నుండి నూతన సర్వీసులు ప్రారంభించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు. గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్య పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తున్నారు. రాజకీయాలు ఎలక్షన్ వచ్చినప్పుడు చూడొచ్చు, ఒక్కప్పుడు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి. దీనికి సహకరించాలని మీడియాను కూడా కోరుతున్నారు. ఈ నియోజకవర్గంలో గతంలో తప్పు చేసిన అధికారులు శిక్షార్హులే. విజిలెన్స్ ఎంక్వైరీ జరిగే దాంట్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. భూముల రికార్డులు ట్యాంపరింగ్ అత్యధికంగా జరిగిన నియోజకవర్గం ఈ రాష్ట్రంలో లేదంటే అది గన్నవరం నియోజకవర్గమే. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నా. పనికిమాలి పని చేయడానికి రాజకీయాలకు రాలేదని చెప్పా. నేను వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో కేసులు తగ్గలేదు మీ వీడియోస్ చూసుకుంటూ పోతే కొన్ని వేల సంఖ్యలో దుర్మార్గంగా గతంలో పెట్టిన పరిస్థితి ఈ నియోజకవర్గంలో చిన్నపిల్లడికి కూడా తెలిసిన విషయమే. ఈవెన్ నేను వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టినా, ఒక్క కార్యకర్త మీద కూడా తప్పుడు కేసు పెట్టలా. కానీ తప్పు చేసిన అధికారులను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అలాగే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే. పల్లె పండుగ పేరుతో గన్నవరం నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి కోసం శంకుస్థాపన చేసి రోజుల వ్యవధిలోనే రోడ్లు వేసి ప్రారంభించారు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు. గన్నవరం నియోజకవర్గంలో గ్రీనరీ బ్యూటిఫికేషన్ కు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చొరవతో మోక్షం. దశాబ్ద కాలంగా ఉన్న గన్నవరం నియోజకవర్గంలో చెత్త డంపింగ్ యార్డ్ కు స్వస్తి పలికి శాశ్వత పరిష్కారం చూపారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు. గన్నవరం నియోజకవర్గానికి తాను ప్రత్యేక సూపర్ 6 ప్రకటించి దాన్ని నెరవేర్చేందుకు అడుగులు వేస్తున్న గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు సంవత్సరం కాలపు పరిపాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు ఇవే మా శుభాకాంక్షలు. రానున్న 4 సంవత్సరాలు మరింత అభివృద్ధి పదంలో గన్నవరం నియోజకవర్గం నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. నూలు నరసింహారావు, అన్నపూర్ణ ఏజెన్సీస్, హనుమాన్ జంక్షన్.